హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీహాన్ జ్యువెలరీ కలెక్షన్స్ అండి. అందరికీ కూడా హాయ్ అండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ఆల్ బటన్ అయితే క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం ద్వారా వీడియో నోటిఫికేషన్ అంతా మీరు మిస్ అవ్వకుండా వాచ్ చేయొచ్చు. అండ్ టుడే వచ్చేటప్పటికి చాలా అంటే చాలా మంచి కలెక్షన్ ఉందండి. ఫుల్ ఆఫ్ మిక్స్ కలెక్షన్ ఉంది. సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. కలెక్షన్ అయితే మీకు మొత్తం న్యూ కలెక్షన్ ఉంది. బట్ ప్రైజెస్ యాజ్ యూజువల్‌గా మంచి క్లియరెన్స్ సేల్ ప్రైజెస్ అన్నట్లే ఉంటుందండి మన వీడియోస్‌లో ప్రతి ఐటెమ్ కూడా. సో ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. ఎండ్ వరకు వాచ్ చేయండి. సో అవైలబిలిటీ చెక్ చేయించుకొని వెంటనే అయితే పేమెంట్ చేసి ఆర్డర్ అయితే కన్ఫర్మ్ చేయించుకోండి. సీఓడీ ఆప్షన్ లేదు. సింగిల్ అయినా కొరియర్ ఆప్షన్ ఉంటుంది. అండ్ 1-5 బిట్వీన్ ఐటమ్స్ వరకు ఒక్క షిప్పింగ్‌లో మూవ్ చేయించేసేసుకోవచ్చండి మీరు. సో సింగిల్ ఐటమ్ అయినా సరే మీకు మూవ్ ఆన్ ప్రైజెస్‌తో కంపేర్ చేసుకుంటే డెఫినెట్‌గా డిఫరెన్స్ ఉంటుంది. సో అలాంటిది మీరు ఒకే షిప్పింగ్‌లో 4, 5 తీసుకున్నారు అంటే ఎంత డిఫరెన్స్ ఉంటుందో ఒకసారి మీరు ఎస్టిమేట్ చేసుకోండి. మేజర్‌గా ఏ ఐటెమ్‌లో కూడా కస్టమర్ వరకు ఇష్యూ రీచ్ అవ్వదండి. మేబీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇష్యూ ఏదన్నా ఉండి మనం క్లియర్ చేయలేని మైనర్ ఇష్యూస్ ఏదన్నా ఉంటే మేబీ రీచ్ అయినా పర్లేదు అంటే ఆర్డర్ ప్లేస్ చేయండి. అండ్ కలెక్షన్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. చలో ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అండి. చాలా అంటే చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది. మంచి గోల్డ్ ఫినిషింగ్‌లో మనకి స్టోన్ అంతా కూడా మంచి డైమండ్ అన్‌కట్ ఎంత మంచి షైనింగ్ ఉంటుందో అంత మంచి షైనింగ్ లుక్‌తో వచ్చేస్తుందండి. స్మాల్ సైజ్ అయితే కాదు. డెఫినెట్‌గా మీకు మీడియం సైజ్ టు బిగ్ సైజ్ అన్నంత గ్రాండ్ లుక్‌లో ఉంటుంది. అండ్ చిన్న చిన్న సెమీ పార్టీ వేర్స్‌కి కూడా చాలా చాలా బాగుంటుంది. అండ్ ప్రైస్ వచ్చేటప్పటికి ఓన్లీ 189 రూపీస్ అండి. స్టార్టింగ్‌లో ఇవి మనకి 300, 350 అలా కూడా జరిగిన పీసెస్ అండి. ఓన్లీ 189 ప్లస్ షిప్పింగ్. సో కావాలి అంటే ఏ ఐటమ్ అయినా సరే విత్ ప్రైస్ మీరు ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి. ఇంకా క్లియర్‌గా చూపిస్తాను. చాలా ఎక్సలెంట్‌గా ఉందండి. రియల్‌గా స్టోన్ అంతా కూడా చాలా మంచి షైనింగ్ అయితే ఉంది. సో మనకి హ్యాంగింగ్‌లో కూడా ఇట్లా చిన్న చిన్న మనకి రౌండ్ షేప్ స్టోన్స్ అయితే వచ్చేసింది. బ్యాక్ సైడ్ అంతా ఇలా వచ్చేస్తుంది విత్ బ్యూటిఫుల్ పుషర్ బ్యాక్ విత్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్. నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ కాంబో అండి. కాంబోలో కూడా మనకి బ్రాడ్ లాకెట్ రావడం వల్ల చాలా ఎక్సలెంట్‌గా ఉంది. షార్టు, లాంగు ఇయర్ రింగ్స్, హెడ్ పీస్ విత్ బ్యాక్ చైన్ వచ్చేస్తుంది. అండ్ మనకి కాంబో లుక్ వైజ్‌డ్ మాత్రం హెవీ లుక్ కనిపిస్తుంది. బట్ వెయిట్ వైజ్‌డ్ మాత్రం చాలా వెయిట్‌లెస్ ఉందండి. సో కిడ్స్‌కి కొంచెం మనం గ్రాండ్‌గా వేర్ చేయాలి అంటే బెస్ట్ కాంబో అనమాట. అండ్ మనకి గ్రాండ్‌గా కనిపిస్తుంది కానీ అంత వెయిట్ అయితే ఉండదండి. మీకు డిజైన్ అంతా కూడా సింపుల్‌గా వచ్చేస్తదండి. చిన్న డిజైన్‌తోని చాలా చాలా బావుంది. షార్ట్ అండ్ లాంగ్ వితౌట్ బ్యాక్ చైన్ ఎంత లెంత్ ఉంది అనేది చూపిస్తాను మీకు. టోటల్ కాంబో వచ్చేటప్పటికి 899 ప్లస్ షిప్పింగ్ అండి. టోటల్ కాంబో విత్ థ్రెడ్ 899 ప్లస్ షిప్పింగ్. సో కావాలి అంటే విత్ ప్రైస్ ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి. సో నేను ఇంకా హ్యాండ్‌లో పెట్టుకొని క్లియర్‌గా చూపిస్తాను. ఈ టైప్ ఆఫ్ ఐటెమ్ ఆల్రెడీ మనం సేల్ చేశామండి. అబోవ్ 1000 రూపీస్ 1400కి జరిగిన కాంబో ఇది. బట్ ఆ కాంబోకి, ఈ కాంబోకి డిఫరెన్స్ ఏంటి అంటే మనకి హెవీనెస్ అండి. గ్రాండ్‌నెస్‌లో కాస్త డిఫరెంట్ ఉంది. అది కాస్త హెవీ వెయిట్‌లో హెవీ లుక్ ఉంది. బట్ ఇది హెవీ లుక్ లాగా కనిపించినా కూడా మనకి వెయిట్‌లెస్‌గా వచ్చిందండి. సింపుల్ డిజైన్‌లో మేక్ చేసేసారు. చాలా బాగుంది. క్యూట్ ఇయర్ రింగ్స్ మీడియం సైజ్‌లో క్యూట్ ఇయర్ రింగ్స్ విత్ క్యూట్ టిక్కా వచ్చేస్తుంది. మంచి మ్యాట్ ఫినిషింగ్ విత్ సిజెడ్ స్టోన్‌తో వచ్చేస్తుంది. చాలా వెయిట్‌లెస్ ఉంటుందండి. మరీ హెవీ లుక్ అయితే ఉండదు. బట్ లాంగ్ బై మాత్రం చాలా గ్రాండ్‌గా అనిపిస్తది మనకి. స్టోన్స్ అంతా కూడా చాలా మంచి షైనింగ్ ఉంటుంది. సో షార్ట్ వన్ అండి ఇది. మీకు విత్ థ్రెడ్ వస్తుంది. సో విత్ చైన్ కాదు. ఒకసారి షార్ట్ అయితే చూపిస్తాను. లెంత్ అనేది చూపిస్తాను. మీకు షార్ట్ అయినా, లాంగ్ అయినా మీ నెక్ మెజర్‌ని బట్టి మీకు షార్ట్ లెంతా, మినీ లెంతా, 3/4 లెంతా, లాంగ్ లెంతా అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. 5½ to 6 వరకు ఉందండి. క్లియర్ కదా షార్ట్. అండ్ మరీ స్టిఫ్‌గా కూడా లేదండి. మంచి ఫ్లెక్సిబుల్‌గా ఉంది. మీకు లాకెట్స్ అయితే మాత్రం బాగా బిగ్ సైజ్ లుక్‌లో వచ్చేసింది. బట్ వెయిట్‌లెస్‌గా ఉంటుంది. మీకు హారం అంతా కూడా ఈ డిజైన్‌తోని వచ్చేస్తుందండి. షార్ట్ కానివ్వండి, లాంగ్ కానివ్వండి మొత్తం అంతా కూడా మీకు ఈ డిజైన్‌తోని వస్తుంది. సో లాంగ్ వైస్‌డ్ లెంత్ ఎంతుంది అనేది చూపిస్తాను. 9 అయితే షూర్‌గా ఉందండి.
9 అయితే షూర్‌గా ఉంది. ఇంకా చైను, థ్రెడ్ అటాచ్ చేయగానే డెఫినెట్‌గా మనకి అడ్జస్టబుల్ చేసుకోవడానికి అవుతుంది కాబట్టి ఇంకా లెంత్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. చాలా చాలా బాగుందండి. లాంగ్ బై మాత్రం గ్రాండ్ లుక్ ఉంది. బట్ హెవీ వెయిట్ లేదండి. వెయిట్‌లెస్‌గా ఉంది. మీకు సింపుల్ డిజైన్ అని చెప్పొచ్చు. కిడ్స్‌కైతే మాత్రం సింపుల్‌లోనే మనకి మంచి లుక్ అయితే ఉంటుంది. సో, కొంచెం సింపుల్‌గా లైక్ చేసేవాళ్ళు కాంబో అస్సలు మిస్ చేసుకోవద్దు. ఓన్లీ టోటల్ కాంబో 899 ప్లస్ షిప్పింగ్ అండి. రియల్‌గా ఇందులో ఇచ్చినటువంటి వైట్ స్టోన్ అంతా కూడా చాలా మంచి షైనింగ్ ఉందండి. చాలా అంటే చాలా మంచి షైనింగ్ ఉంది. 1000 రూపీస్ లోపల మనకి ఈ సెట్ అంటే అస్సలు మిస్ చేసుకోవద్దండి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి లాస్ట్ టైం చూయించినప్పుడు ఈ పీసెస్ మాత్రం చాలా ఫాస్ట్‌గా సోల్డ్ అవుట్ అయిందండి. సో, ఎంక్వైరీస్ అయితే చాలా ఉంది. సో, ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. కలర్స్ అన్నీ కూడా మీకు ఉన్న స్టోన్ కలర్స్ అన్నీ కూడా చాలా మంచి షైనింగ్ అయితే ఉంటుంది. కిడ్స్‌కి చాలా బాగుంటుంది. సింపుల్ పీస్ లైక్ చేసేవాళ్ళు ఎవ్వరైనా తీసుకోవచ్చండి. కిడ్స్‌కైనా, అడల్ట్స్‌కైనా ఎవరికైనా సూట్ అవుతుంది. అండ్ మీకు నాను పట్టీ కూడా లుక్ వైజ్డ్ చాలా బాగుంటుందండి. మంచి మ్యాట్ ఫినిషింగ్‌లో ఉంటుంది. టూ స్టిఫ్‌గా అయితే ఉండదు. ఫ్లెక్సిబుల్‌గా కూడా ఉంటుంది. మీకు క్యూట్ ఇయర్ రింగ్స్ వచ్చేస్తుందండి. ఇట్లా క్యూట్ స్టడ్ మోడల్‌లో వచ్చేస్తుంది. సో, ఓవరాల్‌గా ఉన్న కలర్స్ అన్నీ మీకు 6 కలర్స్ అవైలబుల్ ఉందండి. ఈచ్ నాను సెట్ విత్ ఇయర్ రింగ్స్ విత్ థ్రెడ్ అండి. విత్ థ్రెడ్. ఓన్లీ 159 ప్లస్ షిప్పింగ్ అండి. సో, కావాలి అంటే ఇలా స్క్రీన్‌షాట్ పెట్టేసేయండి. ఓన్లీ 159 ప్లస్ షిప్పింగ్. సో, నెక్ సెట్ విత్ ఇయర్ రింగ్స్ విత్ థ్రెడ్. ఇంకా ఆ ప్రైస్ అంటే ఏం ఆలోచించొద్దండి. సో, మన దగ్గర ఫ్రీ షిప్పింగ్ ఉండదు కానీ మీరు 4, 5 ఐటెమ్స్ తీసుకున్నా కూడా సింగిల్ షిప్‌లో మూవ్ అవుతుందండి. సో, మీకు సింగిల్ పీస్ ప్రైస్ డిఫరెన్స్ ఉన్నా కూడా 4, 5 ఐటెమ్స్‌కి కంపేర్ చేసుకున్న చాలా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటుంది. ఒక కలర్ అయితే చూపిస్తున్నాను చూడండి. సో, మీకు నాను గూడా ఏంటంటే టూ స్టిఫ్‌గా ఉండదండి. మరీ డార్క్‌గా ఉండదు. ఫినిషింగ్ గూడా బావుంటుంది. ఇట్లా ఒక ఫిక్సెడ్ క్యూట్ స్టోన్ అయితే వచ్చేస్తుంది. స్టోన్ లాకెట్ లాగా. సో, మీకు ఒకసారి చూపిస్తాను. లెంత్ కూడా చూపిస్తాను. సో, ఓపెన్ లెంత్ చూపిస్తున్నానండి. మొత్తం అంతా 9 వరకు ఉంది. సో, థ్రెడ్ అటాచ్ చేయగానే డెఫినిట్‌గా మనకి లెంత్ అనేది అడ్జస్టబుల్ ఉంటుంది. సో, లెంత్ మెజర్ మీరొకసారి ఎస్టిమేట్ చేసుకోండి. పీసెస్ మాత్రం చాలా చాలా బావుంది. ఏ కలర్‌కి ఆ కలరే. చాలా బావుందండి. క్యూట్ స్టోన్స్ తోటి చానా చానా బావుంది ఐటము. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మంచి మ్యాట్ ఫినిషింగ్‌లో లాంగ్ లెంగ్త్‌లో హారం వచ్చేస్తుందండి. సో, మనకి ఫినిషింగ్ వైజ్‌గా మంచి మ్యాట్ ఫినిషింగ్ వస్తుంది. అండ్ స్టోన్ అంతా కూడా మనకి అన్‌కట్ లుక్ లాగా వచ్చేస్తుంది. డాలర్ కూడా మీకు మరీ బిగ్ సైజ్ కాదండి. అలానే మరీ స్మాల్ సైజ్ కాదు. పీకాక్‌లో ఉన్నటువంటి స్టోన్ ఫిట్టింగ్ కానివ్వండి, పీకాక్ లుక్ కానివ్వండి ఎక్సలెంట్‌గా ఉందండి. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్‌గా ఉంది. సో, సేమ్ రిలేటెడ్ ఇయర్ రింగ్స్ వచ్చేసింది మనకి. లాంగ్ లాంగ్ విత్ ఇయర్ రింగ్స్ విత్ థ్రెడ్ 799 ఓన్లీ అండి. ఓన్లీ 799 ప్లస్ షిప్పింగ్. సో, ఇంకా క్లియర్‌గా చూపిస్తాను. సో, కావాలి అంటే ప్రతి ఐటెమ్ కూడా విత్ ప్రైస్ అయితే స్క్రీన్‌షాట్ పెట్టేసేయండి. సో, మీకు ఇయర్ రింగ్స్ లుక్ అయితే ఇలా వచ్చేస్తుందండి. ఫ్రంట్ అంతా కూడా ఫుల్ ఆఫ్ స్టోన్ కాంబినేషన్‌తో వచ్చేస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి ఇలా పుషర్ బ్యాక్ వస్తుందండి. పుషర్స్ మాత్రం మనం పెట్టి తీయడం వల్ల బ్యాక్ సైడ్ మాత్రం కొద్దిగా ప్లేటింగ్ రిమూవ్ అయిన లుక్‌లో అయితే కనిపిస్తుంది. చాలా చాలా బాగుంది ఐటెమ్ అయితే మంచి మ్యాట్ ఫినిషింగ్‌లో. సో, డాలర్ వచ్చేటప్పటికి ఇలా వచ్చేస్తుందండి మనకి. డాలర్ వచ్చేటప్పటికి అండ్ డిజైన్ అంతా కూడా ఇలా ఉంటుంది. ఒకసారి లెంత్ అయితే చూపిస్తాను. సో, మీకు వితౌట్ బ్యాక్ చైన్ ఆర్ థ్రెడ్ వచ్చేటప్పటికి 9 వరకు ఉందండి. 9 వరకు ఉంది. సో, లెంత్ కూడా చాలా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ కాసుల హారం అండి. సో, మనకి మంచి మ్యాట్ గోల్డ్ మిక్సింగ్ లాగా వచ్చేస్తుంది. సో, కాసులు వచ్చేటప్పటికి మరీ చిన్న సైజ్ అయితే కాదండి. మీడియం సైజ్ టు మనకి బిగ్ సైజ్ లుక్ లాగా వచ్చేస్తుంది. మిడిల్‌లో వచ్చేటప్పటికి ఇట్లా మల్టీ స్టోన్‌లో మనకి మ్యాంగో డాలర్ అనేది ఫిక్స్డ్ వచ్చేస్తుంది. సేమ్ డాలర్ లుక్‌లోనే ఇయర్ రింగ్ స్టడ్స్ లాగా వచ్చేస్తుంది. సో, మీకు టోటల్ సెట్ విత్ బ్యాక్ చైన్ 365 ఓన్లీ అండి. 365 ఓన్లీ.
365 ప్లస్ షిప్పింగ్. ఒకసారి హ్యాండ్‌లో పెట్టుకొని చూపిస్తాను మీకు. కొంచెం హెల్తీ నెక్ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుందండి. గ్రాండ్‌గా నెక్‌కు మొత్తం ఫుల్‌ఫిల్‌గా ఉండాలి అనుకునే వాళ్ళు అస్సలు పీస్ మిస్ చేసుకోవద్దు. కాసులైతే మరీ చిన్నగా అయితే అస్సలు రాదండి. సో, చిన్న చిన్నగా ఉంటుందేమో సింపుల్‌గా అని అనుకోకండి. గ్రాండ్‌గా ఉంటుంది. మంచి హెవీ లుక్ ఉంటుంది. ఇట్లా క్యూట్ స్టడ్స్ వచ్చేస్తుందండి. స్టడ్స్‌లోని స్టోన్ ఫిట్టింగ్ గానీ, స్టోన్ లుక్ గానీ చూడండి ఎంత ఎక్సలెంట్‌గా ఉందో. మీకు మొత్తం అంతా ఫిట్‌గా కూడా ఉండదండి. ఫిట్ అండ్ స్టిఫ్‌గా కూడా ఉండదు. పైన మొత్తం ఇట్లా బాల్ కాంబినేషన్, కింద మొత్తం ఇట్లా కాయిన్ కాంబినేషన్ ఉంటుంది. కాయిన్ కూడా గ్యాప్ లేకుండా ఎంత ఫుల్‌ఫిల్‌గా ఉందో చూడండి. అండ్ మ్యాంగో డిజైన్‌లో ఫిక్సెడ్ డాలర్ వచ్చేసింది. బ్యాక్ సైడ్ లుక్ అంతా ఇలా వచ్చేస్తుంది మీకు. మీకు కాయిన్స్ అయితే మాత్రం మరీ చిన్న సైజ్ కాదండి. బిగ్ సైజ్ లుక్ లాగా కనిపిస్తది. మీడియం సైజ్ టు బిగ్ సైజ్ అన్నట్లు. సో, కావాలి అంటే విత్ ప్రైస్ స్క్రీన్ షాట్ పెట్టేసేయండి. ఓన్లీ 365 ప్లస్ షిప్పింగ్. మంచి మ్యాట్ మిక్స్ గోల్డ్ లుక్ లాగా వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి బిగ్ సైజ్ ఆఫ్ లుక్‌లో ఉండేటటువంటి ఇయర్ రింగ్స్ అండి. సో, మనకేంటంటే స్టడ్ లుక్‌లోనే చాలా గ్రాండ్‌గా ఉంటుంది. పైన మనకి మొత్తం అంతా కూడా క్రిస్టల్ వచ్చేస్తదండి పీకాక్ డిజైన్‌లో. క్రిస్టల్ కూడా చాలా బాగా షైనింగ్ అవుతుంది. అండ్ ఫినిషింగ్ కూడా చాలా చాలా బావుందండి. లుక్ వైజ్డ్ మీకు ఈచ్ పెయిర్ 199 రూపీస్ అండి. సో, కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి. ఈచ్ పెయిర్ 199 ప్లస్ షిప్పింగ్. సో, మీకు స్టడ్ అయితే చిన్న సైజ్ ఏం రాదండి. పెద్ద సైజే ఉంటుంది స్టడ్ వైజ్డ్. అండ్ ఇట్లా పుషర్ బ్యాక్ వచ్చేస్తుంది. 2 కలర్స్ కూడా కాంబినేషన్ చాలా చాలా బాగుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకొక బ్యూటిఫుల్ నానో సెట్ అండి. మ్యాట్ ఫినిషింగ్‌లోనే చాలా చాలా ఎక్సలెంట్‌గా ఉంది. ఈ మ్యాట్ చైన్స్ అన్నీ కూడా మీకు మరీ రెడ్ కలర్‌లో ఏముండదండి. దట్టు ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది. డాలర్ ఎంత హైలైట్‌గా ఉందో చూడండి. మీకు పాలిష్ అనేది మరీ డార్క్‌గా ఉండదండి. అలా అని మరీ లైట్‌గా ఉండదు. లైట్ అండ్ డార్క్‌గా రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ స్టడ్స్ కూడా చూడండి. పైన మనకి డబల్ లాకెట్‌లో పైన ఇచ్చిన మోడలే స్టడ్‌గా ఇచ్చేశారు. మీకు టోటల్ నెక్ సెట్ విత్ ఇయర్ రింగ్స్ విత్ థ్రెడ్ నాను సెట్ టోటల్ వచ్చేటప్పటికి ఓన్లీ 319 ప్లస్ షిప్పింగ్ అండి. మీకు అన్నిటికీ కూడా డిస్ప్లేలో మనం థ్రెడ్ చూపిస్తే థ్రెడ్డు, చైన్ చూస్తే చైను వస్తుందండి. సో, చైన్స్ అయితే మాత్రం థ్రెడ్ చూపించిన ప్లేస్‌లో రాదు. ఓన్లీ 319 ప్లస్ షిప్పింగ్ అండి. ఒకసారి హ్యాండ్‌లో పెట్టుకొని చూపిస్తాను. మీకు ఐటెమ్ లుక్ కానివ్వండి అండ్ ఐటెమ్ చాలా చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది. నాను కూడా చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉందండి. డాలర్ కూడా మరీ బిగ్ సైజ్ కాదు. అలానే స్మాల్ సైజ్ అయితే కాదు. నాను కూడా చూడండి మనకి ఇట్లా కొంచెం మరీ విడ్త్‌గా కాకుండా ఇట్లా బోల్‌గా చాలా ఎక్సలెంట్‌గా ఇచ్చారు. బ్యాక్ సైడ్ ఇట్లా మనకి ఒక ఫిక్స్డ్ డాలర్ అయితే వచ్చేస్తుంది. టోటల్ సెట్ 319 ప్లస్ షిప్పింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకొక బ్యూటిఫుల్ కాంబో అండి. మ్యాట్ ఫినిషింగ్‌లోనే షార్ట్, లాంగ్ ఇయర్ రింగ్స్, హెడ్ పీస్ విత్ థ్రెడ్ వచ్చేస్తుంది. ఈ కాంబో కూడా మనం డెఫినెట్‌గా కిడ్స్‌కైతే బెస్ట్ కాంబోగా చెప్తామండి. సో, సింపుల్‌గా కావాలి అంటే ఎవరైనా వేర్ చేసేసేయొచ్చు. మీకు టోటల్ కాంబో వచ్చేటప్పటికి 550 రూపీస్ అండి. టోటల్ కాంబో విత్ థ్రెడ్ 550 ప్లస్ షిప్పింగ్. ఇందులో షార్ట్, లాంగ్ ఇయర్ రింగ్స్, హెడ్ పీసు విత్ బ్యాక్ చైన్ వస్తుంది. ఒకసారి నేను లెంత్ ఎంతుంది, ఐటెమ్ లుక్ ఎలా ఉంది అనేది ఇంకా క్లియర్‌గా చూపిస్తాను. ఇయర్ రింగ్స్ లుక్ అయితే ఇలా ఉంటుంది. మరీ బిగ్ సైజ్ కాదండి. అలా అని చెప్పేసేసి మరీ స్మాల్ సైజ్ కాదు. మనకి మీడియం సైజ్‌లో చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది. అండ్ షార్ట్ వన్ వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది. సో, లెంత్ కూడా చూపిస్తానండి. మీకు ఇక్కడ వరకు ఒక డిజైన్ ఉంటుంది. పైన వరకు ఇంకొక డిజైన్ వస్తుంది. కిడ్స్‌కి అయితే చాలా బాగుంటుందండి. హెల్తీ నెక్ ఉన్న వాళ్ళు కానివ్వండి, కాసంత హైట్ మెజర్ ఉన్న వాళ్ళు కానివ్వండి, ఒకసారి ఎస్టిమేట్ చేసుకొని తీసుకోండి. సో, షార్ట్ వచ్చేటప్పటికి మీకు లెంత్ వైజ్డ్ 4.5 to 5 వరకు ఉందండి. స్టోన్ హ్యాంగింగ్‌తో కలిపి చెప్తున్నాను. అండ్ మీకు కూడా క్లియర్‌గా ఉందనే అనుకుంటున్నాను. అండ్ లాంగ్ వచ్చేటప్పటికి ఇది కూడా ఈ కాంబో కూడా అంతేనండి. వెయిటే ఉండదు. మంచి వెయిట్‌లెస్ లుక్‌లో వచ్చేసింది. హాఫ్ వరకు ఒక డిజైన్ వచ్చేసింది. రిమైన్ హాఫ్ ఒక డిజైన్ వచ్చింది. సో, 8.5 వరకు ఉందండి. డ్రాప్ హ్యాంగింగ్ వరకు 8.5 వరకు ఉంది. ఇట్లా మనకి ప్లెయిన్ ఫ్లవర్స్ లాగా వచ్చింది. ఇక్కడేమో పీకాక్ డిజైన్ విత్ ఫినిషింగ్ వచ్చేసింది. బ్యాక్ సైడ్ అంతా ఇలా ఉంటుంది.
550 రూపీస్ ఓన్లీ అండి. అండ్ ఇప్పుడు చూపించే పీస్ అయితే మాత్రం మనము ఫస్ట్ నుంచి కూడా గోల్డ్ ఫినిషింగ్లోనే సేల్ చేసామండి. బట్ ఇప్పుడైతే మాత్రం మ్యాట్ ఫినిషింగ్లో వచ్చేస్తుంది మీకు. లెంత్ వైజ్ ఎంత ఉంది అనేది క్లియర్గా చూపిస్తాను, ఐటమ్ లుక్ కూడా. అండ్ స్టార్టింగ్లో లాంగ్ విత్ ఇయర్ రింగ్స్ 1200 నుంచి జరుగుతూ వస్తున్న ఐటమ్ అండి. ప్రజెంట్ మీకు ఈ లాంగ్ విత్ ఇయర్ రింగ్స్ 850 ప్లస్ షిప్పింగ్ అండి. సో మీ హైట్ డిపెండ్స్, 3/4 లెంత్ లాంగ్ లెంత్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. డెఫినెట్గా 3/4 లెంత్ అయితే ఉంటుంది, కానీ చాలా గ్రాండ్గా ఉంటుందండి. ఎందుకోసం అంటే సైడ్కి ఇట్లా మనకి ఫాల్ హ్యాంగింగ్ వచ్చేసింది కాబట్టి బ్రాడ్ లుక్లో చాలా చాలా బాగుంటుంది. మంచి మ్యాట్ ఫినిషింగ్లో వచ్చేస్తుంది. బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ విత్ పుషర్ బ్యాక్ వచ్చేస్తుంది. మీకు చైన్ కూడా ఈ హారం లుక్లో ఉన్నటువంటి ఐటమ్ మీకు స్టిఫ్గా అయితే ఉండదండి, ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. డిజైన్ అంతా ఇలా వచ్చేస్తుంది. బ్యాక్ సైడ్ లుక్ ఇలా ఉంటుంది. థ్రెడ్ వస్తుందండి మీకు. హిప్ బెల్ట్గా కూడా యూస్ చేసుకోవడానికి వీలవుతుంది. హిప్ బెల్ట్గా కూడా యూస్ చేసుకోవచ్చు. ఒకసారి నేను లెంత్ అయితే చూపిస్తాను. ఇది మనకి కొంచెం యూ షేప్ లాగా వచ్చేసిందండి. యూ షేప్ లాగా వచ్చేసింది. మీకు వితౌట్ చైన్ కానీ థ్రెడ్ కానివ్వండి డెఫినెట్గా 8 వరకు ఉందండి. సో చైన్ అండ్ థ్రెడ్ అటాచ్ చేయగానే లెంత్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి 3/4 లెంత్లో డెఫినెట్గా ఉంటుంది. జస్ట్ ఫర్ 850 రూపీస్ అండి. అసలు మీకు స్టోన్ షైనింగ్ కానీ ఐటమ్ లుక్ కానీ డెఫినెట్గా సెమీ పార్టీ వేర్ లుక్ అన్నట్టే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకొక గ్రాండ్ బుట్టలండి. సో కొంచెం హెవీగా లైక్ చేసేవాళ్ళు, లెంత్ కొంచెం ఎక్కువ ఉన్నా లైక్ చేసేవాళ్ళు ఈ పీస్ మిస్ చేసుకోవద్దండి. సో సింపుల్గా యూస్ చేసే వారికైతే మాత్రం కొంచెం హెవీగా అనిపిస్తుంది డెఫినెట్గా. సో మొత్తం అంతా హ్యాంగింగ్లో 5 బుటా హ్యాంగింగ్స్ వస్తుందండి. పైన ఇట్లా స్టడ్ వచ్చేటప్పటికి ఇట్లా అన్కట్ లుక్ లాగా వస్తుంది. స్టోన్ మాత్రం చాలా చాలా మంచి షైనింగ్ ఉంది, మంచి మ్యాట్ ఫినిషింగ్లో ఉంది. నేను ఇంకా క్లియర్గా చూపిస్తాను మీకు. జస్ట్ ఫర్ 269 రూపీస్ అండి. ఓన్లీ 269 ప్లస్ షిప్పింగ్. సో చూడండి, లెంత్ వైజ్ 4 ఫింగర్స్ దాటిపోయిందండి. సో స్టడ్ చాలా బాగుంది. సైడ్ వచ్చిన బుట్టా లుక్ కానివ్వండి, హ్యాంగింగ్లో వచ్చిన విధానం కానివ్వండి, సో చాలా చాలా బాగుందండి ఐటమ్ అయితే మాత్రం. మీకు బ్యాక్ సైడ్ పుషర్స్ మాత్రం డెఫినెట్గా పుషర్ పెట్టి తీయడం వల్ల కాస్త ప్లేటింగ్ రిమూవ్ అయినట్టు కానివ్వండి, కాసంత బెండ్ అయినట్టు కానివ్వండి ఉంటే ఉండిండొచ్చండి. సో కేర్ఫుల్గా మీరు క్లియర్ చేసేసుకోవచ్చు, ఫోర్స్బుల్గా అయితే చేయకండి. షైనింగ్ కూడా చాలా బాగుందండి, స్టోన్ షైనింగు. లెంత్ కూడా మీకు చాలా బాగా వస్తుంది. జస్ట్ ఫర్ 269 ప్లస్ షిప్పింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకొక బ్యూటిఫుల్ నానో డిజైన్ అండి. సో చాలా చాలా బాగుంది. చూడండి, మీకు లాకెట్ ప్లేస్లో ఫుల్ ఆఫ్ స్టోన్ అయితే వచ్చేసింది. సో నైట్ పార్టీ వేర్గా అయితే మాత్రం ఈ స్టోన్ చాలా బాగా షైన్ అవుతుందండి. సో పార్టీ వేర్, సింపుల్ పార్టీ వేర్ లుక్ అనే చెప్తాను. ఎందుకోసము అంటే మనకి పార్టీస్ అనగానే లైట్ ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి స్టోన్ అనేది చాలా బాగా షైన్ అవుతుందండి. సో మీకు నాను కూడా పాలిష్ వైజ్డ్ మరీ డార్క్గా లేదండి. సో మనకి కొంచెం అంతా లైట్ లుక్లో చాలా చాలా బాగుంది సింపుల్గా. సో 3 కలర్ డిఫరెన్స్ అయితే ఉందండి. సో ఇట్లా మెరూన్ పింక్ కాంబినేషన్ అండ్ సీ గ్రీన్, లైట్ గ్రీన్ కాంబినేషన్, ఇట్లా పర్పుల్ కాంబినేషన్. ఏ కాంబినేషన్కి ఆ కాంబినేషనే ఎక్సలెంట్గా ఉందండి. నాను కూడా మంచి ఫ్లెక్సిబుల్గా ఉంది. మీరు ఏ సెట్ అయినా తీసుకోండి. ఈచ్ సెట్ 350 రూపీస్ ఓన్లీ అండి. ఈచ్ సెట్ 350 రూపీస్ ఓన్లీ. ప్రతి నాను సెట్కి కూడా థ్రెడ్ వస్తుందండి. హ్యాండ్లో పెట్టుకొని ఒకసారి క్లియర్గా చూపిస్తాను. సో ఇయర్ రింగ్స్ లుక్ అయితే ఇలా వస్తుందండి. అండ్ మీకు ఇక్కడ డాలర్ లుక్ అయితే ఇట్లా ఫుల్ ఆఫ్ స్టోన్ ఉంటుంది. నాను కూడా ఇలా వచ్చేస్తుంది. మనకి కొంచెం మెహందీ లుక్ అయితే పాలిష్ కొంచెం లైట్గా ఎలా ఉంటుందో అలా వచ్చేసిందనమాట. డార్క్గా అయితే ఉండదండి. బ్యాక్ సైడ్ స్టోన్ ఫిట్టింగ్ అంతా కూడా చాలా సెక్యూర్డ్గా ఉంది అండ్ చాలా ఫ్లెక్సిబుల్గా కూడా ఉంది. ఇదొక కాంబినేషన్. నెక్కి చాలా చాలా బాగుందండి. సో ప్రతి కాంబినేషన్ కూడా చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది.
అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకొక బ్యూటిఫుల్ నెక్ సెట్ అండి. సో, మనకిట్లా మంచి మ్యాట్ ఫినిషింగ్‌లో వస్తుంది. ఇక్కడ హైలైట్ ఏంటి అంటే కొంచెం లుక్‌పై మనకి యూ షేప్ లాగా ఉంటుంది. అండ్ లాకెట్ దగ్గర కూడా చాలా గ్రాండ్‌గా ఉంది. అండ్ సెట్‌కి తగ్గట్టుగానే ఇయర్ రింగ్స్ కూడా మంచి గ్రాండ్ లుక్‌లో వచ్చేసింది. టోటల్ నెక్ సెట్ విత్ ఇయర్ రింగ్స్ విత్ థ్రెడ్ 550 రూపీస్ ఓన్లీ అండి. మీ నెక్ మెజర్‌ని బట్టి ఇది మనకి కొంచెం మినీ సెట్ లాగా కనిపించొచ్చు. అంటే చౌకర్ అంత లెంత్ కాకుండా మినీ లెంత్ లాగా కనిపిస్తుంది. 550 రూపీస్ ఓన్లీ అండి. మంచి మ్యాట్ ఫినిషింగ్‌లో వచ్చేస్తుంది. ఏ ఐటెమ్ అయినా సరే మీరు విత్ ప్రైస్ స్క్రీన్‌షాట్ పెట్టేసేయండి. సో, మనం డెఫినెట్‌గా ప్రతి పీస్ కూడా చెక్ చేసి సెండ్ చేస్తామండి. మేబీ మనం క్లియర్ చేయలేని ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ ఇష్యూస్ ఏదైనా రీచ్ అయినా పర్లేదు అంటే ఆర్డర్ ప్లేస్ చేయండి. సో, ఇష్యూస్ అంటున్నాం కదా అని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎలాంటి టెన్షన్ తీసుకోవద్దండి. సో, ఆర్డర్ పెడితే ఎలా ఉంటుందో అని కూడా అనుకోవద్దు. ఎందుకోసము అంటే మనం పోస్ట్ చేసేది న్యాచురల్ వీడియో అండి. ప్రతి ఐటెమ్ గురించిన ఫుల్ డీటెయిల్స్ మీకు చాలా క్లియర్‌గా వాయిస్ ఉంటుంది. అండ్ వీడియో కంటే కూడా డెఫినెట్‌గా మీకు ఐటెమ్ రీచ్ అయిన తర్వాత 100% మీరు డెఫినెట్‌గా ఫుల్‌ఫిల్‌గా సాటిస్ఫై అవుతారు. అండ్ ఇయర్ రింగ్స్ లుక్ అయితే ఇలా ఉంటుంది. మంచి మ్యాట్ ఫినిషింగ్‌లో వచ్చేసిందండి. సో, డెఫినెట్‌గా బ్యాక్ సైడ్ పుషర్స్ వచ్చేటప్పటికి మనం ఆ పుషర్స్ పెట్టి తీయడం వల్ల మీకు మేబీ కొద్దిగా డిఫరెంట్ లుక్ కనిపించొచ్చు. అండ్ స్టిక్స్ కూడా మీకు ఏదైనా కాస్త లైట్‌గా బెండ్ అయినట్టున్నా మీరు ఈజీగా ఒక ఫింగర్ బేస్ చేసేసుకొని ఈజీగా క్లియర్ చేసేసుకోవచ్చు. ఫోర్సబుల్‌గా అయితే మూవ్ చేయకండి. అండ్ లాకెట్ అయితే ఇలా ఉంటుంది. లాకెట్ మీకు ఇక్కడ స్టాండర్డ్‌గా ఉన్నా కూడా చైన్ అనేది మూవ్ అవుతుంది చూడండి. సైడ్ ఇచ్చిన చైను. హాఫ్ వరకు స్టోన్ అండ్ కింద మనకి ఇట్లా కొంచెం మ్యాంగో బొటీ లాగా వచ్చింది. అండ్ ఇక్కడ హాఫ్ వరకు ఇట్లా పర్ల్ హ్యాంగింగ్ ఇచ్చారు. సో, చాలా బాగుంటుందండి పీస్ అయితే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు. మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అండి. మనకి మ్యాట్ ఫినిషింగ్‌లోనే ఇక్కడ స్టడ్ అంతా ఫుల్ స్టోన్ వస్తుందండి. ఇక్కడ కూడా చూడండి మనకి 2 డ్రాప్ షేప్ లాగా ఒకటేమో ఫినిషింగ్ వస్తుంది. ఒకటేమో చిన్న స్టోన్ లాగా మనకొక డ్రాప్ షేప్ వస్తుంది. మిడిల్‌లో ఒక డ్రాప్ షేప్‌లో స్టోన్ వచ్చేస్తుంది. మనకి మీడియం సైజ్‌లో ఉన్నా కూడా చాలా ఎక్సలెంట్‌గా ఉంటుందండి ఇయర్ రింగ్స్. ఇక్కడ చూడండి మిడిల్‌లో గ్రీన్ స్టోన్‌తోని ఉంది. మిడిల్‌లో ఫుల్ వైట్ సారీ స్టడ్ అంతా ఫుల్ వైట్ కాంబినేషన్‌లో ఉంది. ఇక్కడ వచ్చేటప్పటికి గ్రీన్ స్టోన్ కాంబినేషన్‌లో ఉంది. సో, ఇందులో నుంచి ఈచ్ పెయిర్ అండి. అంటే 2 డిఫరెన్సెస్ చెప్పాను కదండీ! స్టడ్‌లో స్టోన్ మారింది కదా! ఈచ్ పెయిర్ 115 ప్లస్ షిప్పింగ్ అండి. 115 ప్లస్ షిప్పింగ్. డెఫినెట్‌గా మనం చూపించిన ప్రైస్ కంటే అట్‌లీస్ట్ మీకు 20 రూపీస్ టు 30 రూపీస్ అయినా డిఫరెన్స్ ఉంటుందండి. అంత బావుంటుంది ఐటెమ్. సో, కింద మనకి హ్యాంగింగ్ ఏముండదండి. ఇట్లా సైడ్ మూవింగ్ మేబీ కొద్దిగా లైట్‌గా ఉంటే ఉండొచ్చు. సో, 2 డిఫరెంట్ కాంబినేషన్. ఈచ్ పెయిర్ 115 ప్లస్ షిప్పింగ్. సింగిల్ ఏదైనా చిన్న సింగిల్ ఐటెమ్ తీసుకొని ఒక 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్ ఇలా హోల్డ్ చేయడం అయితే మాత్రం డెఫినెట్‌గా చేయలేనండి. ఎందుకోసము అంటే ఒక 3 ఫుల్ ఆఫ్ బాక్సెస్ అండి. ప్లాస్టిక్‌వి మనకి నేను అదేమంటారు ఆ బాస్కెట్ కూడా మీకు ఫోటో పెడతాను. లేదు అంటే విడిగా ఒక చిన్న క్లిప్పింగ్ చూపిస్తాను. 2 బాస్కెట్‌లు ఫుల్‌ఫిల్‌గా నిండిపోయిందండి. ఎంత ప్లేస్ ఆక్యుపై చేస్తుందంటే అంత ప్లేస్ ఆక్యుపై చేస్తుంది. సో, ఇక నుంచి పార్సిల్స్ అయితే హోల్డ్ చేయలేను. ఇంకొకటి ఏంటి అంటే డెఫినెట్‌గా మన దగ్గర సింగిల్ ఐటెమ్స్ తీసుకునే వాళ్ళు ఎంత మెంబర్స్ ఉన్నారో బల్క్ తీసుకునే వాళ్ళు కూడా అంతే మెంబర్స్ ఉన్నారండి. సో, బల్క్ తీసుకునే వాళ్ళు ఏంటి అంటే ఈ వీక్‌లో వచ్చిన వీడియోస్‌లో నుంచి నంబర్ ఆఫ్ సెలెక్ట్ చేసుకొని మూవ్ చేయించుకుంటారు కాబట్టి బల్క్ ఆర్డర్సే హోల్డ్ చేస్తాను. ఒక చిన్న సింగిల్ పీస్ తీసుకొని సైడ్ పెట్టేసేయండి అని మేబీ మీ వర్క్ బిజీలో మీరు మర్చిపోవడం కానివ్వండి, మేమేంటి చెప్తారు అని మా వర్క్ బిజీలో మేముండడం గానివ్వండి. సో, ఈ రీజన్‌తోని పార్సిల్స్ అయితే చాలా ఎక్కువ హోల్డింగ్ ఉందండి. అందుకోసము హోల్డ్ అయితే చేయడానికి వీలవ్వదు. మీరు ఒకే షిప్పింగ్‌లో 4, 5 అయినా తీసుకోవచ్చు అంటున్నాను కాబట్టి మీరు వీడియోస్‌లో నుంచి సెలెక్ట్ చేసేసుకొని మూవ్ చేయించేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ నెక్ సెట్ అండి. నెక్ సెట్‌లో కూడా మనకి మొత్తం సెట్ అంతా కూడా స్టోన్ కాంబినేషన్ వచ్చేసిందండి. సో, మనకి వెస్టర్న్ లుక్కా, ట్రెడిషనల్ లుక్కా మిక్స్ లుక్ లాగా కనిపిస్తుంది. సో, కలర్స్ కూడా చాలా బావుంది. ఓవరాల్‌గా 4 కలర్స్ ఉంది. 4 కలర్స్ కూడా ఏ కలర్‌కి ఆ కలరే చాలా ఎక్సలెంట్‌గా ఉందండి. ఇయర్ రింగ్ కూడా స్టడ్ లుక్ లాగా కాకుండా హ్యాంగింగ్ లాగా ఇచ్చేశారు. చాలా చాలా బావుంది. సో, మీ నెక్ మెజర్‌ని బట్టి ఒకసారి ఎస్టిమేట్ చేసుకొని తీసుకోండండి. బట్ ఐటెమ్ అయితే మాత్రం చాలా 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 బావుందండి. ఈ ఓవెల్ షేప్‌లో ఉన్న స్టోన్స్ అయితే కానీ
కానివ్వండి, హ్యాంగింగ్‌లో ఉన్న లాకెట్ స్టోన్స్ అయితే కానివ్వండి, చాలా చాలా మంచి షైనింగ్ ఉందండి. నెక్ సెట్ విత్ ఇయర్ రింగ్స్ విత్ థ్రెడ్ 369 ప్లస్ షిప్పింగ్ అండి. 369 ప్లస్ షిప్పింగ్. ఏ ఐటమ్ అయినా సరే విత్ ప్రైస్ మీరు ఇలా స్క్రీన్‌షాట్ పెట్టేసేయండి. టోటల్ 4 సెట్స్ ప్రైస్ కాదండి. ఈచ్ సెట్ ప్రైస్. నెక్ సెట్ విత్ ఇయర్ రింగ్స్ విత్ థ్రెడ్ 369 ప్లస్ షిప్పింగ్ అండి. అసలు సెట్ అయితే మాత్రం చాలా బాగుంది. ఈరోజు వీడియోలో మీకు డెఫినెట్‌గా చాలా మంచి మిక్స్ కలెక్షన్ ఉంది. అస్సలు మిస్ చేసుకోవద్దు. మీకు నెక్ సెట్ కూడా ఏంటి అంటే మంచి ఫ్లెక్సిబుల్ ఉందండి. స్టిఫ్‌గా లేదు, ఫ్లెక్సిబుల్‌గా ఉంది. సో, సైడ్ ఉన్న స్టోన్స్ కానివ్వండి, డాలర్‌లో ఉన్న స్టోన్స్ కానివ్వండి, చాలా మంచి షైనింగ్ ఉందండి. సీ గ్రీన్ గానీ, బేబీ పింక్ కానీ మీకు స్టోన్ అనేది వీడియోలో లైట్‌గా కనిపిస్తుంది. అలా లైట్‌గా ఏమి ఉండదండి. బ్యాక్ సైడ్ చైన్ ప్యాటర్న్ అంతా ఇలా ఉంటుంది. సో, స్టోన్ అనేది లోపల నుంచి కూడా ఎంత షైన్ అవుతుందో బ్యాక్ సైడ్ చూడండి. చాలా బాగుంది ఐటమ్ అయితే మాత్రం. ఏ కలర్‌కి ఆ కలరే చాలా చాలా ఎక్సలెంట్‌గా ఉందండి. రియల్‌గా షైనింగ్ చాలా బావుంది. బ్యాక్ సైడ్ అయితే మీకు పుషర్ ఇక్కడొస్తది. బ్యాక్ సైడ్ పుషర్ ఇక్కడొచ్చేస్తది. ఫోర్ కూడా రియల్‌గా చాలా ఎక్సలెంట్‌గా ఉందండి. ఫోర్ కూడా అల్టిమేట్ కలర్సే. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ కాసుల హారం అండి. సో, ఇది కూడా అంతేనండి. మీ హైట్ డిపెండ్స్ 3/4 లెంత్ అనేది డెఫినెట్‌గా ఉండొచ్చు. టూ లాంగ్ లెంత్ అయితే కాదు. ఒకసారి లెంత్ కూడా చూపిస్తాను. ఈ పీసెస్ అయితే మాత్రం రీసెంట్‌గా అసలు చాలా అంటే చాలా ఎక్కువ పీసెస్ సోల్డ్ అవుట్ అయిందండి. సో, విత్ థ్రెడ్ 399 ప్లస్ షిప్పింగ్. టోటల్ సెట్ విత్ ఇయర్ రింగ్స్ విత్ థ్రెడ్. సో, మీకు ఏ ఐటెమ్ గూడా రెడ్ మ్యాట్ అయితే ఉండదండి. మంచి మ్యాట్ ఫినిషింగ్‌లోనే వచ్చేస్తుంది. కొన్ని కొన్ని మ్యాట్ ఫినిషింగ్స్ ఏంటి అంటే నానూస్ కానివ్వండి, మ్యాట్ ఫినిషింగ్ కానివ్వండి, కొన్ని బ్రైట్ లుక్‌లో వచ్చేస్తాయి. కొన్నైతే లైట్ అండ్ బ్రైట్ లుక్‌లో డబల్ రిఫ్లెక్ట్‌లో గూడా వస్తాయి. సో, పైనంతా ఇట్లా ప్లెయిన్ కాసులొచ్చేస్తదండి మీకు. లాకెట్ దగ్గర మాత్రం ఫుల్ ఆఫ్ స్టోన్ వచ్చేస్తుంది ఇలా. మీకు ఇందులో లాంగ్ అవైలబుల్ ఉంది. షార్ట్ అవైలబుల్ ఉంది. లాంగ్ 399 పడుతుంది. షార్ట్‌కి, లాంగ్‌కి మ్యాక్స్ ఒక 50 రూపీస్ డిఫరెన్స్ ఉండిండొచ్చండి. 40 ఆర్ 50 డిఫరెన్స్ ఉంటది. మీకు లాంగ్ కావాలా, షార్ట్ కావాలా పింక్ చేసేసేయండి. మీకు లాంగ్ వచ్చేటప్పటికి వితౌట్ థ్రెడ్ లెంత్ చెప్తాను. డెఫినెట్‌గా 3/4 లుక్‌లో అసలు ఈ ప్రైస్‌లో ఈ పీస్ అంటే అస్సలు మిస్ చేసుకోవద్దండి. గ్రాండ్ లుక్ ఉంటుంది. బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ ఉంటుంది. 9 వరకు ఉంది చూడండి. లెంత్ చాలా బాగుంది. సో, ఈ ఐటమ్ వచ్చేటప్పటికి షార్ట్ అండి. మీకు లాంగు, షార్టు 2 కలిపి కాంబోగా కావాలి అన్నా కూడా తీసుకోవచ్చు. కాంబోగా తీసుకుంటే షార్ట్‌కి ఇయర్ రింగ్స్ వస్తది. లాంగ్‌కి ఇయర్ రింగ్స్ వస్తది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకొక బ్యూటిఫుల్ నెక్ సెట్ అండి. సో, ఇట్లా మొత్తం మల్టీ కాంబినేషన్ కింద ఇట్లా గోల్డ్ బాల్ ఫిట్టింగ్‌తోని వస్తుంది. ఇయర్ రింగ్ కూడా స్టడ్ అయిన పాల్ హ్యాంగింగ్ ఇవ్వడం వల్ల చాలా మంచి గ్రాండ్ లుక్ అయితే ఉంది. ఫుల్ వైట్ కాంబినేషన్ అవైలబుల్ ఉంది. మల్టీ కాంబినేషన్ అవైలబుల్ ఉంది. చెప్పాను కదండీ! మేబీ మనం క్లియర్ చేయలేని మ్యానుఫ్యాక్చరింగ్స్ ఏదన్నా ఉండొచ్చని. ఇక్కడ చూడండి స్టోన్ మీదకి ప్లేటింగ్ వచ్చింది. సో, ఇదొక్కటే అని కాదండి. నాకిది కనిపించింది ఇది చెప్తున్నాను. నెక్ సెట్ కూడా చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉంది. స్టోన్స్ కూడా చాలా మంచి షైనింగ్ ఉంది. స్టోన్స్ కూడా చాలా మంచి షైనింగ్ అయితే ఉంది. మీకు ఈచ్ సెట్ విత్ థ్రెడ్ 339 రూపీస్ ఓన్లీ అండి. 339 రూపీస్ ఓన్లీ. ఈచ్ సెట్ విత్ ఇయర్ రింగ్స్ విత్ థ్రెడ్. సో, కావాలి అంటే ఏ ఐటమ్ అయినా సరే మీరు ఫాస్ట్‌గా అవైలబిలిటీ చెక్ చేయించుకొని పేమెంట్స్ ఏస్తే మాత్రమే ఆర్డర్ కన్ఫర్మ్ అవుతుందండి. సో, మీరు అవైలబిలిటీ అడిగి లెఫ్ట్ అయిపోయారు అంటే ఈలోపు ఎవరైనా పే చేస్తే మాత్రం స్టాక్ అవైలబుల్ ఉండదు. చూడండి ఎంత ఫ్లెక్సిబుల్‌గా ఉందో. ఎంత ఫ్లెక్సిబుల్‌గా ఉందో చూడండి. మీరు ఎలా అయినా వేర్ చేయడానికి యూజ్ అయ్యేలాగా ఉందండి. స్టోన్ కిందకి రావడమా, లేదంటే స్టోన్ పైకి వెళ్ళడమా ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. ఫుల్ పింక్ అండ్ గ్రీన్ ఇచ్చేశారు మల్టీ ఐటమ్‌కి. కొంచెం హెల్తీ నెక్ ఉంటే ఒక్కసారి ఎస్టిమేట్ చేసుకోండి. ఫుల్ వైట్ కాంబినేషన్ అండి. సో, ఇది ఎలా కనిపిస్తుంది అంటే మనకి స్టోన్ అంతా కూడా చాలా మంచి రిఫ్లెక్షన్ ఉందండి.
సో మీకు రియల్‌గా ఈచ్ అండ్ ఎవ్రీ ఐటెమ్ కూడా చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ గోవింద నామంతో ఉన్నటువంటి నాను పట్టి సెట్ అండి. నెక్ సెట్ లానే మీకు నాను సెట్ విత్ ఇయర్ రింగ్స్ విత్ థ్రెడ్ 359 రూపీస్ ఓన్లీ అండి. మీకు ఈ ఐటెమ్ కూడా అంతేనండి. ఫిట్‌గా అయితే ఏముండదు. స్టిఫ్‌గా, ఫిట్‌గా ఏం అనిపించదు. ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది డెఫినెట్‌గా. మిడిల్‌లో ఇట్లా మనకి శంకు చక్ర నామంతోని వస్తుంది. అండ్ ఇయర్ రింగ్స్ అయితే మనకి ఇలా వచ్చేసింది. చాలా చాలా బాగుందండి. నాను షైనింగ్ గానివ్వండి, అండ్ మనకి మిడిల్‌లో ఉన్న డాలర్‌కున్న స్టోన్ షైనింగ్ గానివ్వండి, చాలా చాలా ఎక్సలెంట్‌గా ఉందండి. ఇయర్ రింగ్స్ కూడా మనకి స్టడ్ లుక్‌లో ఉన్నా కూడా చాలా ఎక్సలెంట్ లుక్ అయితే ఉంది. సో నాను పట్టీ కూడా చూడండి, స్టిఫ్‌గా ఏం లేదండి, ఫ్లెక్సిబుల్‌గానే ఉంది. నాను కూడా మనకి మంచి బ్రాడ్‌గా కనిపిస్తుంది. మరీ సన్నగా అన్నట్టు కాదనమాట, అట్లా చెప్తున్నాను. మ్యాట్ మిక్స్ గోల్డ్ లుక్ లాగా ఉంది. $3 కూడా మనకి గోవింద నామంలో ఉన్నటువంటి శంకు చక్ర నామం 3 కూడా ఫిక్స్డ్ డాలర్స్ వచ్చేస్తుందండి. ఫుల్ ఆఫ్ స్టోన్ వచ్చేసిందండి. చాలా చాలా ఎక్సలెంట్‌గా ఉంది. అండ్ ఇంకొక సింపుల్ నెక్ సెట్ అండి. సో చాలా చాలా బాగుంది చూడండి. ఇట్లా వైట్ ఫ్లవర్స్ వచ్చేసింది. క్యూట్ సెట్ అండి. హెవీ సెట్ అయితే కాదు. క్యూట్ డ్రాప్స్ అండ్ క్యూట్ సెట్ విత్ క్యూట్ ఇయర్ రింగ్ డ్రాప్ హ్యాంగింగ్ అనమాట. సో చాలా బాగుంది. 329 రూపీస్ ఓన్లీ అండి. మీకు మంచి మ్యాట్ ఫినిషింగ్లో వస్తుంది. 329 ప్లస్ షిప్పింగ్. బట్ నెక్ సెట్ మాత్రం మొత్తం స్టోన్ వచ్చేసింది చూడండి మీకు. ఫుల్ ఆఫ్ స్టోన్ వచ్చేసింది. ఇట్లా డ్రాప్స్ హ్యాంగింగ్ కూడా మల్టీ డ్రాప్ హ్యాంగింగ్ వచ్చేసిందండి. చాలా బాగుంది. టోటల్ నెక్ సెట్ విత్ ఇయర్ రింగ్స్. ఇయర్ రింగ్స్ కూడా క్యూట్‌గా ఉంది. క్యూట్ సెట్ అండి. హెవీ సెట్ అయితే కాదు. 329 ప్లస్ షిప్పింగ్. ఈ డబల్ లేయర్ నెక్ సెట్స్ కావాలి అంటే పర్సనల్‌గా పింగ్ చేయండండి. ఎందుకోసము అంటే ఈ సెట్ ఒక రీసేలర్ అడిగారు. నేమ్ గుర్తులేదు, అందుకని చూపిస్తున్నాను. బల్క్ అయితే రీస్టాక్ అయింది. డబల్ లేయర్‌తోని నెక్ సెట్ వస్తుందండి. గ్రాండ్‌గా ఉంటుంది. ఫినిషింగ్ గాని, స్టోన్ లుక్ కూడా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫుల్ ఆఫ్ స్టోన్ వచ్చేస్తదండి. నెక్ సెట్ అనేది మనకి కొంచెం సింపుల్‌గా కనిపించినా కూడా ఫుల్ ఆఫ్ స్టోన్స్ రావడం వల్ల ఒక డిఫరెంట్ లుక్ తోటి చాలా చాలా ఎక్సలెంట్‌గా ఉంటుందండి. వైట్ అండ్ పింక్ కాంబినేషన్, వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్‌లో చాలా బాగుంది. ఇదంతా కూడా మీకు ఫుల్ ఆఫ్ స్టోన్ వచ్చేసిందండి. మంచి మ్యాట్ ఫినిషింగ్‌లో వచ్చేస్తుంది. ఈచ్ నెక్ సెట్ విత్ ఇయర్ రింగ్స్ విత్ థ్రెడ్ 459 రూపీస్ ఓన్లీ అండి. 459 ప్లస్ షిప్పింగ్. అండ్ ఇయర్ రింగ్స్ అయితే ఇలా వచ్చేస్తుందండి. మీడియం సైజులో చాలా బాగుంది. నెక్ సెట్ కూడా ఇలా వచ్చేసింది చూడండి. హెల్దీ నెక్ ఉన్న వాళ్ళు ఒక్కసారి ఎస్టిమేట్ చేసుకోండి. బ్యాక్ సైడ్ స్టోన్ ఫిట్టింగ్ కూడా చాలా బాగుంది. ఇయర్ రింగ్స్ లుక్ అయితే ఇలా వచ్చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ నెక్ సెట్ అండి. నెక్ సెట్లో కూడా మనకి మంచి మ్యాట్ ఫినిషింగ్లో చాలా గ్రాండ్గా ఉందండి. ఒక నక్షీ లుక్లో వేర్ చేసిన ఫీల్ అయితే డెఫినెట్గా వస్తుంది. సెట్ కూడా చాలా గ్రాండ్గా ఉంది. హైలైట్ ఇయర్ రింగ్స్ అండి. ఇయర్ రింగ్స్ చూడండి 3 స్టెప్స్ లాగా వచ్చేసింది. హ్యాండ్లో పెట్టుకొని నేను ఇంకా క్లియర్గా చూపిస్తాను మీకు. టోటల్ నెక్ సెట్ విత్ ఇయర్ రింగ్స్ విత్ థ్రెడ్ 569 ప్లస్ షిప్పింగ్ అండి. మీకు ఈజీగా 650 సేలింగ్ ఉంటుందండి. ఈజీగా 650 సేలింగ్ ఉంటుంది. అంత బాగుందన్నమాట ఐటమ్ అనేది. లక్ష్మీ అమ్మవారి డిజైన్ మిడిల్‌లో ఉంటే సైడ్ బై సైడ్ పీకాక్ ఇచ్చేసారు. హ్యాంగింగ్‌లో చాంబాలి లుక్ ఇచ్చేసారు. ఇయర్ రింగ్స్ అయితే చూడండి 3-4 ఫింగర్స్ ఫుల్‌ఫిల్‌గా ఉంది. 3-4 ఫింగర్స్ ఫుల్‌ఫిల్‌గా ఉంది. అమ్మవారు చాంబాలి డిజైన్ బుట్ట. డెఫినెట్‌గా యాజ్ యూజువల్‌గా పుషర్స్ మీకు పెట్టి తీయడం వల్ల కాస్త డిఫరెంట్‌గా ఉండొచ్చు బ్యాక్ సైడు. సెట్ మాత్రం చాలా 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 బాగుంది. అండ్ ఫ్లెక్సిబుల్‌గా కూడా ఉందండి. డాలర్ లుక్ అయితే ఇలా వచ్చేస్తది. సైడ్ అంతా కూడా ఇట్లా వచ్చేస్తుంది మనకి. చాలా బాగుంది ఐటమ్ అయితే మాత్రం. ఈ పీస్ కూడా రీస్టాక్ అయిందండి. సో కొన్ని రిక్వైర్మెంట్స్ అయితే ఉంది ఈ సెట్ మీద.
సో కావాలి అంటే పింక్ చేయండి. ఇట్లా ఫుల్ ఆఫ్ స్టోన్ వచ్చేస్తుంది. ఇట్లా నాను చైన్ లుక్ లాగా వస్తుంది. ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగుంది. మంచి మ్యాట్ ఫినిషింగ్లో వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకొక మంచి మ్యాట్ గోల్డ్ మిక్సింగ్లో ఉన్నటువంటి నాను సెట్ ఫిక్సెడ్ డాలర్ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్ స్టడ్స్ అండి. సో మీకు టోటల్ సెట్ 330 ప్లస్ షిప్పింగ్ అండి. టోటల్ సెట్ 330 ప్లస్ షిప్పింగ్. అసలు ఇయర్ రింగ్స్ కానివ్వండి, ఐటమ్ లుక్ కానివ్వండి, షైనింగ్ కానివ్వండి, చాలా చాలా ఎక్సలెంట్గా ఉందండి. మీడియం సైజులో ఇలా ఇయర్ రింగ్స్ వచ్చేసింది. పీకాక్ డిజైన్ తోటి మల్టీ స్టోన్ కాంబినేషన్లో విత్ పుషర్ బ్యాక్. నాను పట్టి కూడా చాలా మంచి షైనింగ్ ఉందండి. నాను పట్టి కూడా చాలా మంచి షైనింగ్ ఉంది. గోల్డ్ మిక్స్ మ్యాట్ లాగా మనకి ఎక్కువగా గోల్డే రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇట్లా ఒక ఫిక్సెడ్ డాలర్ ఇచ్చేసారు. డాలర్ కూడా మనకి పైకి కాకుండా ఇట్లా కిందకి హ్యాంగ్ చేశారు. చాలా బాగుంది. విత్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మల్టీ నెక్ సెట్ అండి. ఈ నెక్ సెట్ కూడా ఏంటంటే స్టోన్ అంతా కూడా మనకి ఒక మంచి అన్కట్ లుక్ లాగా వస్తుంది. ఇక్కడ హైలైట్ ఏంటి అంటే మల్టీ స్టోన్ వచ్చేస్తుందండి. మల్టీ స్టోన్ రావడం వలన మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. అన్ని స్టోన్ కాంబినేషన్ ఉంది కాబట్టి ఈజీగా మనం పేరప్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. 399 విత్ బ్యాక్ చైన్ అండి. ఈవెన్ మీరు బ్యాక్ సైడ్ చైన్ తీసుకోవాలి అన్నా కూడా డెఫినెట్గా 50 రూపీస్కి తక్కువ ఉండదండి. సో విత్ బ్యాక్ చైన్ దట్టు మనమే అటాచ్ చేసి సెండ్ చేస్తాము. బాగా డీప్గా చూస్తే మనకు ఒక మెహందీ లుక్ లాగా వస్తుంది. లుక్ అలా కనిపిస్తుంది. చాలా చాలా బాగుంది సెట్ అయితే మాత్రం. ఇయర్ రింగ్స్ అయితే ఇలా వచ్చేస్తుంది. నెక్ సెట్ కూడా చాలా ఫ్లెక్సిబుల్గా ఉందండి. నెక్ సెట్ కూడా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది. చూడ్డానికి చాలా గ్రాండ్గా ఉన్నా కూడా మనకి వెయిట్ అనేది మరీ అంత హెవీ వెయిట్ అనిపించడం లేదు. బ్యాక్ సైడ్ స్టోన్ ఫిట్టింగ్ కూడా చాలా చాలా బాగుంది. మొత్తం అంతా ఇట్లా గోల్డ్ బ్యాక్ చైన్ వస్తుందండి. ప్రజెంట్ అయితే గోల్డ్ ఫినిషింగ్ బ్యాక్ సైడ్ చైన్సే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి లాంగ్ లెంత్లో బ్లాక్ బీడ్స్ అడిగారండి. సో ఫైనల్లీ మన దగ్గర ఉన్న మోడల్స్ అయితే ఇవేను. క్లియర్గా చూపిస్తాను మీకు. డాలర్స్ వచ్చేటప్పటికి మోస్ట్లీ మ్యాట్లో ఉన్నాయి. 3 మ్యాట్లో ఉన్నాయి, 2 గోల్డ్లో ఉన్నాయి. ప్రతి బ్లాక్ బీడ్ కూడా 25 ఇంచెస్ ఆఫ్ లెంత్ అయితే షోర్గా ఉంటుంది. హుక్ వైజ్ది ఇలా వచ్చేస్తుందండి. మీకు 2 లైన్స్లో బ్లాక్ బీడ్ వస్తుంది. హాఫ్ గోల్డ్ బాల్ వచ్చేస్తుంది. ఈ డాలర్ అయితే మాత్రం మంచి మ్యాట్ గోల్డ్ మిక్సింగ్ లాగా వచ్చేసింది. క్యూట్ లాకెట్ అయినా సరే చాలా షైనీగా చాలా ఎక్సలెంట్గా ఉందండి. సో మనకి ఇట్లా మంచి మ్యాట్ ఫినిషింగ్లో లక్ష్మీ అమ్మవారు వచ్చేస్తారు. ఇంకా సేమ్ బ్లాక్ బీడ్ ప్యాటర్న్ అండి. హాఫ్ బ్లాక్ బీడ్ హాఫ్ గోల్డ్ బాల్ కాంబినేషన్ వచ్చేస్తుంది. అండ్ మువ్వల హారం లాకెట్ అండి. మనకి మీడియం సైజ్ టు బిగ్ సైజ్ లుక్లో గోల్డ్ ఫినిషింగ్లో వచ్చేస్తుంది. మీరు ఏ పీస్ అయినా తీసుకోండి, 180 రూపీస్ ఓన్లీ అండి. సో ఈ లాకెట్ అయితే మాత్రం షైనింగ్ కానివ్వండి, లుక్ కానివ్వండి చాలా చాలా బాగుందండి. సో సేమ్ కంటిన్యూ అవుతుంది. అండ్ లెంత్ వైజ్డ్ కూడా మీకు డెఫినెట్గా 25 ఇంచెస్ ఆఫ్ లెంత్ అయితే షోర్గా ఉంటుంది. హాఫ్ టు 1 ఇంచ్ అయినా ఎక్స్ట్రా కూడా ఉండొచ్చు. రీసెంట్గా మనం చాలా వీడియోస్ నుంచి గివ్ అవే రివీల్ చేయట్లేదు కదండి. సో కొంచెం మంచి గివ్ అవే గిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నానండి. సో అందుకోసమే రివీల్ చేయలేదు. బట్ ఈవెన్ ఒక్క వీడియో కన్నా రివీల్ చేస్తే మన ఫాలోవర్స్ అందరూ కొంచెం ఫుల్ఫిల్గా అండ్ సాటిస్ఫైడ్గా ఉంటారు అని ఒక వీడియోకి అయితే రివీల్ చేస్తున్నానండి. ఇవ్వాల్సిన వీడియోస్ అన్నిటికీ కూడా డెఫినెట్గా ఇస్తాను. అండ్ ప్రతి వీడియోకి కూడా రివీల్ చేస్తాను. రీసెంట్గా ఏంటంటే మన లైక్స్ అండ్ కమెంట్స్ డిపెండ్స్. మనం 2 గివ్ అవేస్ నుంచి సింగిల్ గివ్ అవేకి అయితే తగ్గించేసాం కదండి. ఎందుకోసము అంటే జస్ట్ లైక్ చేసి లెఫ్ట్ అయిపోతున్నారు. కమెంట్స్ అయితే పెట్టడం లేదు. మనం రివీల్ చేసేది కమెంట్ బాక్స్లో నుంచి కాబట్టి తక్కువ కమెంట్స్ ఉన్నాయి అని చెప్పేసి సింగిల్ గివ్ అవేనే రివీల్ చేస్తూ వచ్చానండి. సో లాస్ట్ వీడియోకి 2 గివ్ అవేస్ రివీల్ చేస్తున్నాను. ఇంకా బిఫోర్ లాస్ట్ అంతా కూడా వీడియో టు వీడియో రివీల్ చేస్తూ వస్తానండి. ఇప్పుడు ఒక వీడియోకి 2 గివ్ అవేస్ అయితే రివీల్ చేస్తున్నాను. సో లాస్ట్ వీడియోకి అయితే రివీల్ చేసేద్దామండి. సేల్ నో సిఓడి అని ఒక క్లియరెన్స్ సేల్ వీడియో పెట్టాను కదండి.
5 డేస్ బిఫోర్ ఆ వీడియోకి రివీల్ చేస్తాను. మిగతా వీడియోస్ అన్నిటికి కూడా డెఫినెట్‌గా రివీల్ చేస్తానండి. సో, రెగ్యులర్‌గా వీడియోస్ చేయడం లేదు కాబట్టి నాకు గివ్ అవే ప్లాన్ చేయడానికి అవ్వలేదు. ఇంకొకటి మంచి గివ్ అవే గిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను. అందుకోసం మాత్రమే డిలే అయిందండి. సో, నెక్స్ట్ వీడియో నుంచి డెఫినెట్‌గా 1, 2, 3 వీలైనంత వరకు ఎన్ని వీడియోలకి రివీల్ చేయగలిగితే అన్ని వీడియోలకి రివీల్ చేస్తాను. ఇప్పుడు మాత్రం మనం పోస్ట్ చేసిన వీడియోస్‌లో నుంచి లాస్ట్ వీడియోకి రివీల్ చేస్తున్నానండి. అంటే రీసెంట్ వీడియో అనమాట. సో, ఆ వీడియోకి గివ్ అవే విన్నర్‌నైతే రివీల్ చేసేస్తున్నానండి. సో, 2 విన్నర్స్‌ని రివీల్ చేసేద్దాము. ఎండి నజీఫ్ ఫాతిమా గారండి 8 లైక్ అని మెన్షన్ చేశారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో, ఒక గివ్ అవే విన్నర్‌ని అయితే రివీల్ చేసేసానండి. సో, ఇంకొక విన్నర్‌ని రివీల్ చేసేద్దాము. ఇంకొక విన్నర్‌ని రివీల్ చేద్దామండి. సో, ఆ వీడియోకి 2 విన్నర్స్ అనమాట. సేమ్ వీడియోకి 2 విన్నర్స్‌ని రివీల్ చేస్తున్నానండి. హన్విత గారు 25 లైక్ అని మెన్షన్ చేశారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్‌గా గివ్ అవే రూల్ వచ్చేటప్పటికి మీరు లైక్ అండ్ కమెంట్‌తో పాటుగా మన ఛానల్ లింక్ అండి. ఫర్ సపోజ్ నేను ఈ వీడియోలో రివీల్ చేశాను కాబట్టి ఈ వీడియో లింక్ మీ స్టేటస్‌లో షేర్ చేసి వ్యూస్ లిస్ట్‌తో స్క్రీన్‌షాట్ పెట్టాలి. అండ్ షిప్పింగ్ అనేది పే చేసేస్తే గివ్ అవే గిఫ్ట్ మూవ్ చేస్తానండి. గిఫ్ట్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ రోజ్ గోల్డ్ ఫినిషింగ్‌లో ఉన్నటువంటి ఇయర్ రింగ్స్ అండి. మంచి రోజ్ గోల్డ్ ఫినిషింగ్‌లో ఉన్నటువంటి ఇయర్ రింగ్స్ ఇట్లా 2 చైన్ హ్యాంగింగ్‌తో వస్తది. స్టడ్‌లో చూడండి ఫ్లవర్ కూడా చాలా డిజైన్ అండ్ చాలా డిఫరెంట్ డిజైన్‌తోనే ఉంది. సో, వెయిట్ కూడా మనకి అంత అనిపించదండి. వెయిట్‌లెస్‌గా ఉంటుంది. సో, బోత్ గివ్ అవే విన్నర్స్‌కి కూడా ఈ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అయితే గివ్ అవే గిఫ్ట్ అండి. లైక్ అండ్ కమెంట్‌తో పాటుగా మీరు డెఫినెట్‌గా మన ఛానల్ లింక్ స్టేటస్‌లో షేర్ చేసిన వ్యూస్ లిస్ట్‌తో అయితే స్క్రీన్‌షాట్ పెట్టేసేయండి. షిప్పింగ్ అనేది పే చేసేస్తే గివ్ అవే గిఫ్ట్ మూవ్ చేస్తాను. ఇవ్వాల్సిన వీడియోస్ అన్నిటికీ కూడా గివ్ అవే రివీల్ చేస్తానండి. సో, లైక్స్ వచ్చేటప్పటికి 200 బిలో లైక్స్ వరకు సింగిల్ గివ్ అవే ఉంటుంది వీడియోకి. 200 అబోవ్ లైక్స్ నుంచి లైక్ డిపెండ్స్ 2 గివ్ అవేనా 3 గివ్ అవేనా అనేది రివీల్ చేస్తాను. సో, తప్పకుండా ప్రతి ఒక్కరు గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి. డెఫినెట్‌గా నెక్స్ట్ వీక్ నుంచి యాజ్ యూజువల్‌గా వీడియోస్ అయితే కంటిన్యూగానే వస్తాయండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.